నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు అనపర్తి నియోజకవర్గంలో హర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చెయ్యాలని శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలలో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 10 నుంచి భారీ కార్యక్రమాలు. ఆగస్టు 10 నుంచి 15 వరకు నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 10 నుంచి 13 వరకు ప్రతి మండలంలో జాతీయ జెండాలతో భారీ బైక్ ర్యాలీలు నిర్వహిస్తారని, 10న అనపర్తిలో, రామవరం నుండి, 11న బిక్కవోలులో, 12న రంగంపేటలో, 13న పెదపూడిలో బైక్ ర్యాలీలు జరుగుతాయని, ఆగస్టు 14 దేశ విభజన గాయాలను స్మరించుకుంటూ కాగడాల ప్రదర్శన నిర్వహిస్తామని, ఆగస్టు 15 ప్రతి బీజేపీ కుటుంబం తమ ఇంటిపై జెండాను ఆవిష్కరించాలని, నియోజకవర్గ స్థాయిలో అనపర్తి కెనాల్ రోడ్డు వద్ద ఉన్న బీజేపీ జెండా స్తూపం వద్ద జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతామని ఆయన పేర్కొన్నారు. బీజేపీతోనే దేశ సమగ్రతకు భద్రతని అన్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దేశ సమగ్రత, సార్వభౌమాధికారం సురక్షితంగా ఉంటాయి. వాజ్పేయి హయాంలో పాకిస్తాన్పై సాధించిన విజయం, నేడు మోడీగారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులను ఏరివేయడం వంటి చర్యలు బీజేపీ నిబద్ధతకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల పట్ల అనుసరించిన ఉదాసీన వైఖరి వల్ల దేశం తీవ్రంగా నష్టపోయింది అని విమర్శించారు. ప్రజలందరూ పాల్గొనాలి. ఇది కేవలం బీజేపీ కార్యక్రమం కాదు, దేశం పట్ల మనందరి గౌరవాన్ని చాటిచెప్పే కార్యక్రమం. కావున ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ ర్యాలీలలో, వేడుకలలో పాల్గొని విజయవంతం చెయ్యాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలకు నియోజకవర్గ పరిశీలకులుగా రాజమండ్రి రూరల్ సభ్యులు శ్రీ ఆకుల శ్రీధర్ను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పరిశీలకులు ఆకుల శ్రీధర్, 4 మండలాల బీజేపీ అధ్యక్షులు, జిల్లా కమిటీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా 10వ తేదీన మెక్కువల్లో, 11వ తేదీన అనపర్తి, 11వ తేదీన మెక్కువలు, 12వ తేదీన రంగంపేట మండలం, 13వ తేదీన పెదపూడి మండలంలో నిర్వహించి 14వ తేదీన దేశ విభజన మీద కార్యక్రమం నిర్వహించాలనేది నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 15వ తేదీన అనపర్తిలో కెనాల్ రోడ్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ జెండాని స్తూపాన్ని ఆవిష్కరించామో అక్కడ జాతీయ జెండాని ఆవిష్కరించి ఆ రోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రజల్లో దేశం పట్ల అభిమానం, దేశభక్తి విపరీతంగా పెరగడం జరిగింది. ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతాం. వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలో కార్గిల్ యుద్ధంలో విజయం, ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని తుదముట్టించడం, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉగ్రవాదానికి అంతం పలికే దిశగా భారతీయ జనతా పార్టీ కృషి చేయడం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదుల పట్ల అనుసరించిన ఉదాసీనత వైఖరి వల్ల భారతదేశం తీవ్రంగా నష్టపోయింది. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం కాపాడుతూ ఉంది. ఆ విషయం ప్రజలందరికీ చాటి చెప్పాలి, దేశభక్తిని పెంపొందించేయాలి, తద్వారా దేశం పైన ప్రతి ఒక్కరికి అభిమానాన్ని పెంచాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందువల్ల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, ఈ కార్యక్రమం ఒక భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు, భారతదేశానికి ఔన్నత్యాన్ని చాటి చెప్పే కార్యక్రమం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.